వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున వాడపల్లి అనే ఒక చిన్న గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది మరియు భక్తులకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. కలియుగంలో స్వయంభూగా వెలిసిన కొన్ని ముఖ్యమైన వెంకటేశ్వర స్వామి ఆలయాలలో ఇది ఒకటిగా ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో కొందరు భక్తులు గోదావరి నదిలో స్నానం చేస్తుండగా వారికి ఒక పెట్టె కనిపించింది. ఆ పెట్టె ఒక పక్షి నీడలో తేలుతూ ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు. భక్తితో ఆ పెట్టెను ఒడ్డుకు తెరిచి చూడగా అందులో శంఖం, చక్రం, గదతో కూడిన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి ఉన్న సుందరమైన విగ్రహం కనిపించింది. అదే సమయంలో నారద మహర్షి అక్కడికి చేరుకొని ఆ విగ్రహం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమని, కలియుగంలో ప్రజలను అనుగ్రహించడానికి ఇక్కడ వెలిశాడని తెలిపారు. అప్పటినుండి ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు. కాలక్రమేణా అక్కడ ఒక ఆలయం నిర్మించబడింది. చందన విగ్రహం. ఈ ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎర్ర చందనంతో చేయబడిందని చెబుతారు. ఈ కారణంగా స్వామివారిని దర్శించుకోవడం ఎంతో విశేషమైనదిగా భక్తులు భావిస్తారు. చందనం యొక్క సువాసన మరియు స్వామివారి దివ్యమైన రూపం భక్తులకు శాంతిని మరియు భక్తి భావాన్ని కలిగిస్తాయి. 7 శనివారాల విశిష్టత. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి 7 శనివారాలు క్రమం తప్పకుండా వచ్చి 11 ప్రదక్షిణలు చేస్తే భక్తుల కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్ముతారు. అందువల్ల ప్రతి శనివారం ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. తీర్థం మరియు కళ్యాణోత్సవం. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం మరియు కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను చూడటానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు. ఆలయ నిర్మాణం మరియు విశేషాలు. వాడపల్లి ఆలయం గోదావరి నది ఒడ్డున ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఆలయ గోపురాలు మరియు శిల్పాలు దక్షిణ భారతీయ దేవాలయాల శైలిని ప్రతిబింబిస్తాయి. ఆలయం లోపల స్వామివారి గర్భగుడితో పాటు ఇతర దేవతల ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది ఒక చారిత్రక మరియు సాంస్కృతిక వారసత్వ సంపద. తరతరాలుగా భక్తులు ఇక్కడకు వచ్చి తమ కష్టాలను చెప్పుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. ముగింపు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక మహిమాన్వితమైన క్షేత్రం. ఇక్కడి స్వామివారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర మరియు విశిష్టత ఉంది. ఇది భక్తులను ఎల్లప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.